దేవునికి వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. వందనాలక్క. సర్వశక్తిమంతుడా స్తోత్రం నా తండ్రి, జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవేశయ్య, ఈ సమయంలో నా ప్రభ నా తండ్రి దేవ మేమందరము కూడా కూడి ఈ బైబిల్ నా తండ్రి దేవేశయ్య దేవ సండే స్కూల్ ట్రైనింగ్లో నా ప్రభ దేవ మాకు తోడై ఉండి నా తండ్రి మేమేం నేర్చుకోవాలో ప్రభ నా తండ్రి దేవేశని మా పట్ల బయలుపరిచి ప్రభ నా తండ్రి దేవ ఏసయ్య ఈ 40 నిమిషాలు కూడా ప్రభ నా తండ్రి దేవ మాకు ఈ సమయాన్ని సమకూర్చినందుకు దేవ మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ దేవా ఏసయ్య నా తండ్రి దేవా మేమేం నేర్చుకోవాలో ప్రభా దేవా ఏసయ్య ఈ మీటింగ్ ద్వారా మాతో మాట్లాడి దీవించి ఆశీర్వదిస్తారని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఓకే, అందరికీ వందనాలు. ఆ, నిన్న నిన్న మీరు దేని గురించి నేర్చుకున్నారు? బైబిలికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ. వెరీ గుడ్ అక్క. బిబ్లికల్ బేస్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ నేర్చుకున్నాం కదా. దాని గురించి కంటిన్యూషన్ మరలా మీకు రేపు జరిగిద్ది. ఈ రోజు కొంచెం ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఏంటంటే ఒక చిన్న గేమ్. ఆ గేమ్ ఏంటంటే బైబిల్ రిఫరెన్స్ గేమ్ అన్నమాట. మీలో చాలా మందికి తెలిసే ఉంటది. తెలియకపోతే నేను చెప్తాను. దానికంటే ముందు ఆ, మనం కొన్ని కొన్ని తీసుకొని రావాలి ఈ సండే స్కూల్ దానికి వచ్చేటప్పుడు. అంటే దాని తర్వాత మనము ఆ చేసే విజువల్స్ కొరకు కానీ వాటి కొరకు కానీ ఇప్పుడు చెప్తాము. ఈ లిస్ట్ ని మీరు ఈ వీక్ లోపు తెచ్చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి అందరు నోట్ చేసుకోండి. ఇది మీ బుక్స్ లో ఆ, ఏంటంటే పెన్సిల్ అండ్ పెన్ ఈ రెండు ఉండాలి. అండ్ చార్ట్ చార్ట్ ఒకటి, అది ఏ కలర్ అయినా పర్లేదు. ఒక చార్ట్ తీసుకోండి. వైట్ చార్ట్ అయినా బ్లాక్ చార్ట్ అయినా బ్లూ అయినా ఎల్లో అయినా ఏ కలర్ అయినా పర్లేదు. తర్వాత ఆ, ఒక ఏమంటారు, శాండ్ పేపర్. శాండ్ పేపర్ తెలుసా? లవ్లీ ఎక్స్ప్లెయిన్ చేయ లవ్లీ, శాండ్ పేపర్ ఎలా ఉంటుంది? శాండ్ పేపర్ తెలుస్తుంది. మీరు షాప్ లో అడిగితే ఇస్తారు. 10 రూపీస్ ఉంటది. రస్ట్ మనము ఐరన్ కి రస్ట్ పెట్టినప్పుడు ఇట్లా క్లీన్ చేస్తాం కదా. సో ఆ శాండ్ పేపర్ కావాలి. 10 రూపీస్ ఉంటది అంతే. సో అదేందుకంటే మనం విజువల్స్ వెనక అంటించడానికి అది అవసరం అవుతుంది. సో ముందుగానే మనం పెట్టుకుంటే మంచిది. యాక్చువల్గా మీరు ఏ జనరల్ స్టోర్స్ లో అడిగినా సరే ఇస్తారు శాండ్ పేపర్ అనగా. ఓకే, కొన్ని మంచిగా హార్డ్ గా ఉంటాయి, కొన్ని లైట్ గా ఉంటాయి. హార్డ్ గా ఉన్నది తీసుకోండి. ఓకే, యా. దాని తర్వాత ఆ, ఒక సాక్స్ కావాలి. ఒకటైనా రెండైనా పర్లేదు. నార్మల్ గా మీరు పేరు తీసుకున్న 2 వస్తాయి కదా. అది దేనికంటే మనము ఒక స్మాల్ పప్పెట్ ని తయారు చేయడానికి, పప్పెట్ షో మనం చూస్తాం కదా, దాని కొరకు మనకి ఒక సాక్స్ కావాలన్నమాట. ఒకటి ఉన్నా పర్లేదు, రెండు తీసుకున్నా పర్లేదు. అది చూడండి. అది ఎలా ఉండాలంటే మన సైజు, చిన్నపిల్లల సాక్ కాదు. అందులో మన హ్యాండ్ దూరడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మన సైజ్ సాక్స్ ఉండేలా చూసుకోండి. దాని తర్వాత పప్పెట్ కి ఐస్, కొన్నిసార్లు ఫ్యాన్సీ షాప్స్ లో ఐస్ అమ్ముతారంట. ఒకవేళ అవి లేకపోతే మనమే కాటన్ తో తయారు చేసుకుంటామంటే కాటన్ ఉండేలా చూడండి. లేకపోతే ఐస్ కనుక దొరికినాయి అనుకోండి, అవి తీసుకోండి. ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ మనం ఎక్కడ కొంటాంలే అలా అనుకోకండి. అవి ఖచ్చితంగా దొరికితే ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఫెవి బాండ్. ఫెవి బాండ్ దేనికంటే ఆ పప్పెట్ తయారు చేసేటప్పుడు కొంచెం స్టిఫ్ గా ఉండడానికి. ఫెవికాల్ అయితే అది ఊరకే వచ్చేది అనమాట. సో ఫెవి బాండ్ ఉంటే ఆ, అతుక్కుంటది. తర్వాత స్కెచెస్ అండ్ క్రయాన్స్, ఒక స్కేల్, తర్వాత ఒక 2 or 3 బెలూన్స్. సో ఇవి ఉండేలా చూసుకోండి. ఆ, అందరు రాసుకున్నారు కదా. ఈ లిస్ట్ ఒకసారి గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాము. ఆ, మీరు అందరు రాసుకున్నారని ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాము. అందరు మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకేనా? ఈ రోజు గేమ్ ఏంటంటే జాయ్స్ ఆ, పోస్ట్ చేసినట్టుంది అక్కడ. వెరీ గుడ్ జాయ్స్. అయితే ఇంకొకటి ఓకే ఏంటంటే ఓకే. మీరు ఏ ఏ కలర్ గ్రూపో ఆ కలర్ బ్యాడ్జ్ రాసుకొని మీ పేరు రాసుకోవాలి దాని మీద. గ్లోరీ చెప్పాలి కూడా. ఆ, ఇప్పుడు ఎవరైతే రెడ్ గ్రూప్ ఉన్నారు కదా, రెడ్ గ్రూప్ వాళ్ళు రెడ్ కలర్ బ్యాడ్జే కాదు, మీ
ఆ కలర్ స్కెచ్ తోనైనా కానీ ఒక పేపర్ మీద మీ నేమ్ రాసుకొని ఇక్కడ పెట్టుకోండి. అంటే మనం వీడియో ఆన్ చేసినప్పుడు మనందరికి కూడా కనిపించేలాగా అనమాట. బ్లూ కలర్ వాళ్ళు బ్లూ కలర్ స్కెచ్ తో, గ్రీన్ వాళ్ళు గ్రీన్ స్కెచ్ తో అలాగా రాసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇప్పుడు గేమ్ ఆడినప్పుడు మీకు పాయింట్స్ వస్తాయి కదా, ఆ పాయింట్స్ స్టార్ లాగా మీకు ఎన్ని స్టార్స్ వస్తాయో చూసి మీకు ఇప్పుడు ఈ రోజు మీరు కంఠత్వాక్యం ఫస్ట్ చెప్పారు, లేకపోతే ఈ రోజు మీరు ఫస్ట్ వీడియో ఆన్ చేశారు అనుకోండి, మీకు 2 స్టార్స్ వచ్చినాయి అంటే మీరు ఆ బ్యాచ్ మీద 2 స్టార్స్ వేసుకుంటారు అనమాట. అలాగా లాస్ట్ లో ఎవరికైతే ఎక్కువ స్టార్స్ వస్తాయో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటది. ఓకేనా? మనకి సో ఫ్యాన్సీ అది షాప్ లో కూడా దొరికిద్ది స్టార్స్. ఏంటిది? ఓకే. స్టార్స్ చిన్న చిన్న స్టార్స్ దొరుకుతాయి. అవును. ఆ స్టార్స్ అన్న దొరుకుతాయి, అవి లేకపోతే మనం నార్మల్ గా పెన్ తోనైనా వేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ అవి వేసుకోవచ్చు, తర్వాత అంటించుకున్నా బాగుంటది. యా అవును. సరే, ఇంకా త్వరగా మనము ఈ గేమ్ లోకి వెళ్ళిపోదాము. ఈ గేమ్ ముందు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరు జాగ్రత్తగా వినండి. ఆ, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఓకే. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. అందరూ మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి ప్లీజ్, లేకపోతే మీ మీ గ్రూప్ కి పాయింట్స్ పోతాయి. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఎలాగంటే గ్రూప్ టైం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ రెడ్ గ్రూప్ ఆడుతున్నారు అనుకో, రెడ్ గ్రూప్ కి చెప్తా ఉంటాము. ఆ రెడ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఫాస్ట్ గా చేస్తారో చూస్తాము. వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టైం కాదు, వాళ్ళు ఎంత టైం చేస్తారో నోట్ చేసుకుంటాం. వాళ్ళకి 5 minutes పట్టింది అనుకో వాళ్ళు చేయడానికి. తర్వాత బ్లూ గ్రూప్ కి వెళ్ళినప్పుడు బ్లూ గ్రూప్ సేమ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఎంత టైంలో చేశారు. వాళ్ళు ఒకవేళ 3 minutes చేశారు అనుకో, గ్రీన్ వాళ్ళు 4 minutes, వాళ్ళు పక్కన వాళ్ళు కూడా 4 minutes చేశారు అనుకో, అప్పుడు ఎవరు బ్లూ టీం విన్ అయినట్టు. అలాగా ఒక్కొక్క గ్రూప్ టైమింగ్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు రెడ్ టీం అన్నాం అనుకో, రెడ్ టీమ్ లో ఎవరు తీసుకొచ్చినా కానీ ఆ టీం కి పాయింట్ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే బైబిల్ వర్స్ గేమ్ ఏంటంటే, ఆ బైబిల్ వర్స్ ఇక్కడ ఒక బైబిల్ వర్స్ చదువుతాము. ఆ బైబిల్ వర్స్ చదివినప్పుడు అందులో ఒక వస్తువు ఉంటది అనమాట. ఆ వస్తువుని వెళ్ళి మీరు తీసుకొని రావాలి. ఓకేనా? ఆ వస్తువు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక థింగ్ లేకపోతే ఒక మీ ఇంట్లోనే లిక్విడ్ అయి ఉంటవి. ఉండొచ్చు, లేకపోతే అది ఏముంటదో ఒక థింగ్ ఉండేది. మీ ఇంట్లోనే ఉంటాయి, లేకపోతే మీ ఇంటి బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సరే, మీరు ఎంత అలర్ట్ గా ఉంటారో. ఇంకొక విషయం ఏంటంటే, మీ వీడియో పిల్లల్లో ఆన్ చేసిన లేకపోతే మీ వాళ్ళే అక్కలో మీ గేమ్ చెల్లెల్లో లో ఎవరు ఉంటారు. నచ్చకూడదు, మీరే వెళ్ళాలి. వీడియో వీడియో ఎవరైతే ఆన్ ఆన్ చేసిన చేస్తారో వాళ్ళే గేమ్ వాళ్ళే లో గేమ్ ఉంటారు. లో ఉంటారు. ఓకేనా? మీరు ఇక్కడ నుండి లెగ్సి వెళ్ళి తీసుకొని రావాలి. సరేనా? మీ కెమెరా ఎక్కడ ఒక చోట స్టాండ్ లో పెట్టండి. లవ్లీ, నువ్వు రెడీగా ఉండు. గ్యాలరీ వ్యూ లో పెట్టి ఎవరైతే ఆ తెస్తున్నారో చూడు. సరేనా? ఓకే. అక్క వాట్ ఓకే. అబౌట్ ఏ బాబు, నువ్వు హాస్టలర్స్? ఈరోజే జాయిన్ అయ్యావా? హాస్టలర్స్ అంట. ఒక్క నిమిషం. ఎస్ బాబు, అన్నాళ్ళు నువ్వు ఈరోజు 2 days జాయిన్ అయ్యావా? లేదక్క 2 days లో జాయిన్ అవుతాను. జాయిన్ అవుతున్నాడు. అవునా? మరి నేను రాసింది ఒక్క ఎస్ బాబే రాసా గ్రూప్ లో. అవునా? సారీ ఎస్ బాబు. ఓకే, నువ్వు అంటే యేసు బాబు బ్రో అని 2 జాయిన్ అవుతున్నారు కదా, రెండిట్లో యేసు బాబు ఒకటి, ఓకే చూడవరం ఓకే యేసు బాబు ఒకటి. ఓకే, మీ నేమ్స్ పక్కన గర్ల్స్ అయితే సరే అందరు యేసు అక్క అని బాబు. పెట్టండి, బ్రదర్స్ అయితే అందరూ అన్న అని పెట్టండి. యేసు బాబు నేమ్ గోరంట్ల, పక్కన నువ్వు బ్లూ టీమ్. ఓకేనా? ఆ, ఇంకొక సరే. సిస్టర్ జాయిన్ అయ్యారు ఈ రోజు, ఎలీనా గ్రేస్ అని. తను గ్రీన్ టీమ్. గుర్తు పెట్టుకోండి. ఇంకెవరైనా కొత్తగా వచ్చారు ఈ రోజు, త్వరగా చెప్పండి, మళ్ళీ మనకు టైం అయిపోతుంది. సో స్టార్ట్ అక్క చేసేస్తున్నాము. నేను శ్రావణి. అక్క శ్రావణి, శ్రావణి కూడా. ఏది శ్రావణి? వీడియో ఆన్ చేసావు శ్రావణి? ఎక్కడ శ్రావణి? హాయ్ శ్రావణి. ఓకే శ్రావణి. శ్రావణి, నువ్వు ఎల్లో టీమ్. ఓకేనా? ఆ, ఓకే, అందరు రెడీగా ఉండండి. ఆ, ఇప్పుడు ఏంటంటే రెడ్ టీమ్ రెడీయా? రెడ్ టీమ్ కాదు, ఫస్ట్ ఒక శాంపుల్. అందరూ ఆడండి. ఎవరు తీసుకొస్తారో చూద్దాము. రెడీ కదా? ఆ, పరమగీతాలు 6-5 దీన్ని బట్టి 2 మనకు సార్లు తెలిసి చెప్తాను. ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారనేది. శిరీష, పరమగీతములు 6-5.
రెండు సార్లు చెప్తా మళ్ళీ చెప్పను. లవ్లీ నువ్వే చెప్పాలి ఎవరు తీశారు. దే మాదే తల వెంట్రుకలు నిర్మల అక్క. ఎవరు? రజనీ అక్క. ఓకే లవ్లీ ఎవరిని చేసావు? అన్మ్యూట్ Okay. అన్మ్యూట్ ఓకే అక్క ఇది ట్రైలర్. ఓకే వెరీ గుడ్. నిర్మల అక్క అండ్ రజనీ అక్క వీళ్ళిద్దరు Okay, చూపించారు. రజనీ అక్క మీ- నిర్మల అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 ఓకే వెరీ గుడ్, చాలా బాగా ఆడారు. నేనే So, చదవాలి మెమరీ వర్స్ చదవా గ్లోరీ నేను చదవను. నేను Okay. చదవను. మీరు ఓపెన్ చేసి మీరు అక్కడ చూసి వెళ్ళి తీసుకొని వచ్చి చూపియాలి. మేము ఆబ్జెక్ట్ ఒక్కటి చూస్తాం సరేనా? లవ్లీ గ్లోరీ నా లవ్లీ వాయిస్ నేను వినిపిస్తుంది. నేను నీకు పంపించాను లవ్లీ. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చూడబాక. వాళ్ళు ఎవరైతే ఆబ్జెక్ట్ తెచ్చారో అది చూడు నువ్వు సరేనా? నేను నీకు వాట్సాప్ లో పంపించాను చూడు. ఓకేనా? ఓకే ఇప్పుడు రెడ్ టీమ్ రెడీగా ఉండండి. రెడ్ టీమ్ ఎవరో తెలుసు కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఎవరెవరో. నిర్మలక్క, ఐషు, భాగ్య, సిరో, రాణి, సురేష్ అన్న, యేసు బాబు, ఈ చోడవరం యేసు బాబు. సరే రెడీగా ఉండండి. లవ్ నాకు తెలిసి నువ్వు వాళ్ళందరినీ స్పాట్ లైట్ లో యాడ్ చేస్తే బాగుంటది అనుకుంటా. గ్యాలరీ పెట్టా. ఓకే సరే సరే నాకేం భయం వేస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఓన్లీ రెడ్ టీమ్, మిగతా వాళ్ళు ఎవరు అన్మ్యూట్ చేయకండి. సిరో అంటే చిన్న సిరో. ఆశ పట్టుకుంది. ఆశ అక్క లేదు. రజనీ అక్క, నిర్మల అక్క. నిర్మల అక్క తీసుకొచ్చింది. ఓకే నిర్మల అక్క. 20 నుండి స్టార్ట్ అయింది లవ్లీ టైం. గుర్తుపెట్టుకో. రెడ్ టీం వాళ్ళు ఎంత టైం వరకు చేస్తారో చూద్దాము. 3 క్వశ్చన్స్ ఒక్కొక్క గ్రూప్ కి. నా ఫోన్ 20 నుండి స్టార్ట్ అయింది రెడ్ టీం టైం. ఓకే మనం టైం వేస్ట్ చేయకుండా సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాము. రెడీగా ఉండండి. మిగతా వాళ్ళు ఒకవేళ ఓపెన్ చేసినా కానీ మీరు చూపించకండి సరేనా? వాళ్ళకి క్లూ ఇచ్చినట్టుండిద్ది, లేకపోతే వాళ్ళ పాయింట్ తీసేసుకున్నట్టు ఉంటది సరేనా? ఇంకొకరు ఎవరైనా చూపిస్తే వాళ్ళ గ్రూప్ కి -పాయింట్ వచ్చింది. నువ్వు స్టాప్ వాచ్ స్టార్ట్ చేసావా ఇందాక? నో స్టాప్ వాచ్. ఇక్కడ చూసా టైం 20 ఎప్పుడు స్టార్ట్ అయింది. ఓకే ఇప్పుడు స్టాప్ వాచ్ పెడతాను. ఓకే 3 క్వశ్చన్స్ కలిపి ఓకే టైం. నెక్స్ట్ క్వశ్చన్ 1వ దినవృత్తాంతములు 21, 23. 1వ దినవృత్తాంతములు 21, 23. 1వ దినవృత్తాంతములు 21, 23. వేరే గ్రూప్ వాళ్ళు ఎవ్వరు తీసుకురాకండి. లవ్లీ చూడు లవ్లీ. పరిగెడుతున్నారు అందరు. అమ్మ అక్క ఏంటి మ్యూట్ ఆన్ చేసి చెప్పండి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఒకటే తీసుకొని వచ్చాను నేను. ఏం తెచ్చారు చూపించండి అక్క. గోధుమ పిండి. ఓకే వెరీ గుడ్. యా గోధుమ పిండి. గోధుమ పిండి ఆర్ కట్టెలు, ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఇంకా ఎవరైనా Okay. తెచ్చారా? చాలు ఒక్క తెచ్చినా వాళ్ళ గ్రూప్ పాయింట్ వచ్చినట్టే. ఓకే నెక్స్ట్. మొత్తానికి రెడ్ టీం నడిపిస్తున్నారు అనమాట ముందుండి. ఓకే నెక్స్ట్ రెడీగా. ఏంటి ప్రోవర్బ్స్ 16:31. సామెతలు 16:31. ఓన్లీ రెడ్ టీమ్. ఏం గ్లోరీ, ఆ రెఫరెన్స్ ఇక్కడ లేదుగా. లేదా? ఓకే యూ టెల్. సరే నేను చూస్తున్నాను. ఎవరైనా తెచ్చినప్పుడు మీ ఎవరైనా చెయ్యి చూపించి మైక్ ఆన్ చేసి వెంటనే చెప్పండి.
మైక్ ఆన్ చేయండి. వైట్ హెయిర్ వైట్ హెయిర్ హ్యాపీ వైట్ హెయిర్ ఏం చూపిస్తా నీది వైట్ హెయిరా? వైట్ హెయిర్ లేదుగా ఇక బ్లాక్ ఉంది. ఎవరికి ఎట్లా తల తీసుకురావాలి? వైట్ హెయిర్ చూపించాలి. నీకు దగ్గరలో అవ్వలేరా? వైట్ హెయిర్ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? వైట్ హెయిర్ దాంట్లో ఇంకొకటి కూడా ఉందిగా, ఐటమ్ తీసుకొని వచ్చి. ఓకే యా గోధుమ ఓకే ఓకే పిండి అని ఉంది కదా. అక్క ప్రోబ్స్ అక్క. కిరీటం కూడా ఉంది యా అక్క. కిరీటం కిరీటం తీసుకొచ్చాను ఉంది. కదా కిరీటం. నిర్మలాక ఓకే కిరీటం వెరీ గుడ్ అక్క. 25 అందరికి విడివి టీమ్స్ కదా. లవ్లీ. సూపర్ అక్క 5 సూపర్. minutes రెడ్ టీమ్ 5 minutes లో కంప్లీట్ చేశారు. ఓకేనా? ఓకే ఓకే నెక్స్ట్ బ్లూ టీమ్ రెడీగా ఉండండి. బ్లూ టీమ్. బ్లూ టీమ్ రెడ్ టీమ్ వాళ్ళు ఎవరు ఒకసారి లేరా? ఓన్లీ నిర్మలకే చేస్తున్నారు. ఇంకా రెడ్ టీమ్ వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. రెడ్ టీమ్. భాగ్య ఒకసారి అన్మ్యూట్ చేసింది కానీ చెప్పలా. ఓకే సరే బ్యూలక్క మీరు రెడ్ టీమేనా? నా పేరు ఎందులో లేదురా. గ్లోరీ బ్యూలక్ నిన్న మీరు జాయిన్ అవ్వలేదు కదా. ఓకే బ్యూలక్క చేసే నిన్న గ్లోరీ బ్యూలక్ యాడ్ చెయ్యి. ఓకే బ్యూలక్క రెడ్ గ్రూప్. సరే మా చెల్లి గ్రూప్ లో నెక్స్ట్ అక్క. శ్వేతక్క గ్రూప్ లో ఆడ. ఆహా మీరు ఏ గ్రూప్ అంటే ఆ గ్రూప్ కాదమ్మా. ఓకే టైం వేస్ట్ అయిపోతుంది. బ్లూ టీమ్ ప్రియాక్క, ఆశారాణి అక్క, శ్వేతక్క, జాయ్సీ, మనీషా, వినీత, గ్రేస్, యేస్ బాబు, గోరంట్ల యేస్ బాబు. ఓకే మీరు రెడీగా ఉండండి. గుర్తున్నాయి కదా నేమ్స్? సో స్టార్ట్ చేస్తున్నాను. లవ్లీ నువ్వు టైం చూసుకున్నావా లవ్లీ? 26 దగ్గర స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ ప్రకటన 1:18. ప్రకటన 1:18. అక్కడ ప్లూరల్ ఉంటే ప్లూరల్ చూపించాలి, సింగులర్ చూపించకూడదు. మిగతా వాళ్ళు ఎవ్వరు చూపించకండి. లవ్లీ చూడు ఎవరైతే చెప్తున్నారేమో. ఇంకా ఎవరు అలా ఎతుకుతున్నారు రెఫరెన్స్. ఎవరు అలాగా? మైక్ ఆన్ చేసి చెప్పండి ఎవరైనా తెస్తే. కాదు అదిగో ఏస్ బాబు తెచ్చాడు. ఏస్ బాబు వెరీ గుడ్ యేస్ బాబు. వెరీ గుడ్ ఎస్ బాబు. వెరీ గుడ్ ఇంకా ఎవరు జాయ్సీ కూడా తెచ్చింది. వెరీ గుడ్. తెచ్చింది. నెక్స్ట్ ఓకే ఆశా వెరీ గుడ్. తెచ్చింది. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ కొంచెం కష్టంగా ఉన్నా కానీ మీరు చేయడానికి చూడండి. మీరు అది అక్కడ కూర్చొని చేసేదైనా కానీ. మలాకి 2:13. మలాకి 2:13. అక్కడ ఏముంటే అదే చూపించాలి మీరు. అమ్మా లిక్విడ్ ఫామ్ ఉంది. లవ్లీ బ్లూ టీమేనా? బ్లూ బ్లూ టీమ్. టీమ్ అక్క. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏడుపు రాట్లా. అర్థం చేసుకోండి. టీం గెలవాలి, ఏదో ఒకటి చేయండి మరి. త్వరగా ఏస్ బాబు ఏదో చూపిస్తున్నాడు. అక్క వచ్చి నీళ్ళు పూసా. నీళ్ళు వేయకూడదు. చేసారా? ట్రై చేస్తున్నారు పాపం, చూపిలేకపోతున్నారు. ట్రై లెవెల్ బెస్ట్. ఆశక్క శ్వేతక్కకి వచ్చిందట. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిలిప్పి 4:3. లవ్లీ చూడు. చాలా ఈజీ. మైక్ ఆన్ చేసి చెప్పాలి. రజనీ అక్క చూపించారు. అక్క మీరు బ్లూ గ్రూపేనా? కాదు. ఓకే రజనీ అక్క విరే గ్రూప్ అక్క. ఎల్లో గ్రూప్ రా. అబ్బో ఎల్లో గ్రూప్. శ్వేత బ్లూ.
వెరీ గుడ్. blue. శ్వేతక్క బ్లూ. బ్లూ గ్రూప్. చూపించారు. Very ఆశ good అక్క. చూపించింది. ఓకే. జాయ్సీ లవ్లీ నువ్వు టైం స్టాప్. లవ్లీ టైం స్టాప్ చేయి ఇంకా. 2:45 2 minutes 45 seconds. ఓకే, అది రాసుకో. యాక్చువల్గా అలాగంటే రెడ్ గ్రూప్ తక్కువే గ్లోరీ. అవును, మనం సరిగ్గా చూడలేదు టైం. మధ్యలో ఓకే. మాట్లాడుతా ఉన్నారు మీరు. 4 అవును, minutes minus. అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, లాస్ట్ లో చూద్దాము. క్వశ్చన్స్ ఉంటే రెడ్ గ్రూప్ మళ్ళీ పెడదాం. నెక్స్ట్ గ్రీన్ గ్రూప్ ఒక్కసారి నేమ్ చదువుతా చూడండి. హెచ్సి, చిన్నారి, షారోన్, జ్యోతి, మైత్రి, మాధవి, మణి అన్న, ఎలెన్ గ్రేస్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. అక్క మణి అన్న ఉన్నారా? అక్క వేరే చోట ఉన్నారు. ఓకే, ఈ ప్లేస్ లో బ్యూలక్క మీరు ఆడండి. మీరు ఇందాక రెడ్ టీమ్ లో ఆడలేదు కదా, ఓకేనా? గ్రీన్ టీమ్ లో ఆడండి అక్క మీరు. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. రెడీయా లవ్లీ? ఓకే, Start. 30. విలాప వాక్యాలు 3:16. విలాప వాక్యాలు 3:16. Come on. కొత్త నిబంధనలు ఎతకు మాకండి. విలాప వాక్యాలు ఓల్డ్ టెస్ట్మెంట్. లవ్లీ చూస్తా ఉండు. పండ్లు. పండ్ల గ్లోరీ ఆన్సర్ ఏంటి? కాదు అదిగో జ్యోతి తెచ్చింది. జ్యోతి నువ్వు గ్రీనేనా? వెరీ గుడ్. గ్రీన్ జ్యోతి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. స్టోన్. వెరీ గుడ్ జ్యోతి, వెరీ గుడ్, సూపర్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రోవర్బ్స్, సామెతలు 30:25. సామెతలు 30:25. అక్కడ 2 ఉన్నాయి, రెండిట్లో ఏది తెచ్చినా పర్లేదు. అక్క రెడ్ చీమలు ఉన్నాయి నా చేతిలో, బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. చూపియాలి, జూమ్ చేసి చూపియాలి. అక్క ఎలా అక్క? గ్లోరీ చిన్నారి ఏదో తెచ్చింది చూడు. చిన్నారి అక్క నేనైతే రెడ్ చీమలు తీసుకొచ్చా, నాకైతే చాలా కష్టంగా ఉంది, చూపించు. చిన్నారి చూపి. ఫుడ్ అయినా పర్లేదు. ఫుడ్ అయినా కరెక్ట్ ఆన్సర్. గ్రీనేనా? వెరీ గుడ్. చిన్నారి అవును, గ్రీనే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. షారోన్ కూడా తెచ్చింది. వెరీ గుడ్. తెచ్చినట్టుంది. నెక్స్ట్ పరమగీతాలు, రెవల్యూషన్స్, ప్రకటన 22:2. ప్రకటన 22:2. వెరీ గుడ్. తెచ్చావా? ఏం తెచ్చావు? కలబంద. చదువు ఒకసారి. వచ్చిన అక్క నేను ఆకులు తెచ్చా. ఆకులైనా కరెక్ట్, ఫలవృక్షంలైనా కరెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. అయిపోయింది. ఇంకా అయిపోయిందా? సరే, స్టాప్ వాచ్. ఎంత 41 seconds. ఓకే, నెక్స్ట్ ఎల్లో టీమ్. ఒక్కసారి నేమ్స్ చదువుతాను. అందరు ఇంకా మ్యూట్ చేసేయండి. అందరు మ్యూట్ చేసేయాలి. ఎల్లో టీమ్ వచ్చేసరికి ప్రిన్సీ, పూజిత, శృతి, శిరోమణి, డానీ, నవన్య, రజని అక్క, శ్రావణి. ఓకే, రెడీగా అందరూ? ఓకే, లాస్ట్ టీమ్ చాలా టఫ్ అవ్వచ్చు, లేకపోతే ఈజీ అవ్వచ్చు. రెడీగా ఉండండి. నిర్గమాకాండం 8:16.
నిర్గమ 8, 16 ఓన్లీ 2 times. ఎవరిని పంపించకండి, మీరే వెళ్ళండి. ప్రిన్సి, పూజిత మీరందరూ వీడియో ఆన్ చేయాలి. గ్లోరీ డానీ చూపిస్తున్నాడు చూడు కర్ర. ఏంటి డానీ? ఎక్కడ వెరీ గుడ్. అది కర్ర. ఇంకా వెరీ రెండు గుడ్ వచ్చారా? డానీ. వెరీ గుడ్. డానీ ఎల్లోనా? నెక్స్ట్ డానీ ఎల్లో గ్రూప్. పూజిత, భాగ్య వెరీ గుడ్. వెరీ శృతి very చూపించింది. వెరీ గుడ్. రజనీ అక్క వెరీ గుడ్. రజనీ అక్క చూపించింది. వాళ్ళు అసలు ఎల్లో నెక్స్ట్ క్వశ్చన్. యోహాన్ సువార్త 4:14. యోహాను సువార్త 4:14. గ్లోరీ డానీ త్వరగా. పూజిత వెరీ గుడ్. డానీ వెరీ గుడ్. సూపర్. ఇంకా తెచ్చారు. శిరోమణి వెరీ గుడ్. అందరూ భలే తీసుకొస్తారు. వెరీ గుడ్. సూపర్ అదర్ బాట్. నవన్య ఏం తెచ్చావు? వెరీ గుడ్. బ్యూలా అక్క. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఓకే ఈజీగా ఉన్న టఫ్ గా చేయాలి, సరేనా? Very good. పరమగీతాలు 2:12. పరమగీతాలు 2:12. గ్లోరీ రజనీ అక్క రజనీ అక్క తెచ్చారు. తెచ్చారు. రజనీ అక్క తెచ్చారు. వెరీ గుడ్. రజనీ అక్క. ఫ్లవర్. ఇంకా ఎవరు తెచ్చారు? వెరీ గ్లోరీ గుడ్. సూపర్. లవ్లీ. స్టాప్ వాచ్. 158. 158. ఓకే. సరే, మరి మన రెడ్ గ్రూప్ కి మళ్ళీ రేపు పెడదాము. రెడ్ గ్రూప్ సరిగ్గా మనం టైం నోట్ చేయలేదు కదా, సరేనా? ఓకే. ఎందుకు ఈ క్వశ్చన్స్ లోనే మళ్ళీ అడుగు, ఓకేనా? ర్యాండమ్ క్వశ్చన్స్, ఓకే? చూస్తే అవ్వాలి. సరే, టైం అయిపోతుందేమో. ఓకే. సరే, రెడ్ గ్రూప్ రెడీగా ఉండండి. రెడ్ గ్రూప్ కి ఇంకొక ఛాన్స్. ఈ 3లో కాకుండా random గా అడుగు. ఓకే. రెడ్ గ్రూప్ రెడీయా? నెహెమ్యా 13:25. నెహెమ్యా 13:25. ఓన్లీ రెడ్ గ్రూప్ చూపించండి. లవ్లీ చూడు. లవ్లీ రెడ్ గ్రూప్ పరిగెత్తాలి. గ్లోరీ హెయిర్ ఎవరు తీసుకొచ్చారు? చూపించారు. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. లవ్లీ వెరీ గుడ్ అక్క. స్టాప్ వాచ్ పెట్టావుగా? ఓకే. Proverbs 30:25. Proverbs 30:25. సామెతలు 30:25. తెచ్చారు స్టోనా? పూజిత భాగ్య ఇంకెవరైనా కాదు. ఏంటిది అది? అరిసెలు లవ్లీ. ఫుడ్ ఫుడ్ ఐటమ్ కూడా తెచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్. ప్యాకెట్ తెచ్చారు అక్క. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రెవల్యూషన్ 1:18. ప్రకటన 1:18. స్పీడ్ టైం క్రాస్ అవుతుంది. కీస్. లవ్లీ టైం స్టాప్ చేసే. స్టాప్ చేశా. ఎంత? 136. 136. బ్లూ టీమ్ ఎంత? 136. బ్లూ టీమ్ ఎంత? బ్లూ 245. 245. గ్రీన్ 241. 241. హలో 158. 158. ఓకే.
సరే నెక్స్ట్ టైం మేము ఇక్కడ మాదే కొంచెం తప్పులే, ముందు నుండే మేము టైం సరిగ్గా సెట్ చేసుకోవాల్సింది. వెరీ గుడ్. ఫస్ట్ ప్లేస్ గోస్ టు రెడ్ టీమ్. క్లాప్స్. అందరం ఒకసారి అప్రిషియేట్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గోస్ టు ఎల్లో టీమ్ with 1 minute 58 seconds. Next, third place, green team. Clap. Next, blue team. ఇదంతా అంటే ముందు నుండి మనం వింటా ఉన్నాం కదా, కొంచెం అందరిని ఇంటరాక్ట్ చేయడానికి గేమ్ పెట్టాం అనమాట. సరే, అంటే మనం ఇలా కూడా మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేయవచ్చు, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా. టైం అయిపోతుంది చూడండి. ఓకే, Okay. లాస్ట్ Over to ప్రేయర్ Lovely. చేయి గ్లోరీ, చేయి లాస్ట్ ప్రేయర్ చేయి స్పీడ్ గా. పరిశుద్ధుడా, కృపమేడ, సర్వాధికారికి వందనాలు దేవా. ఈ రోజు గురించి నేను బట్టి నీకే వందనాలు ప్రభు తండ్రి. దేవా, ఇలాంటి వాటితో ప్రభు మేము చిన్నబిడ్డలైన వారిని ప్రభు తండ్రి ఇంకెక్కువగా నీ వైపు ఆకర్షించే వారిగా చేయమని, మీరే తోడే నడిపించమని, మరలా మేము కలుసుకునేంత వరకు మాతో ఉండమని ఉన్నతమైన పరిశుద్ధులు నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి అందరికీ వందనాలు. వందనాలు. అందరు బాగా థ్యాంక్స్ ఫర్ బాగా యాక్టివ్ జాయినింగ్ గా మంచిగా ఆడారు. playing. అందరికి వెరీ గుడ్. వందనాలు. బాయ్ బాయ్. నిజంగా అందరు చాలా బాగా ఆడారు. అందరికి వందనాలు. వందనాలు. త్వరగా బాయ్ జాయిన్ అయిపోండి, రేపు లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రజనీ అక్క. బాయ్.